హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆకర్షణ సిద్ధాంతం గురించి, ద లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొంచెం డీప్ గా కొన్ని ఎగ్జాంపుల్స్, అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ని ఇంతకుముందు ఎవరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళ జీవితాలు ఎలాగా మారాయో, దీన్ని ఎలా ఉపయోగించుకున్నారు అనేది ఎగ్జాంపుల్స్ తో పాటు అందరూ దానికి సంబంధించిన కొన్ని మోస్ట్ కొంచెం డెప్త్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీకు పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు నోట్స్ కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే అది ఫ్యాక్ట్ మాట. మీరు నమ్మినా నమ్మకపోయినా అది ఒక ఫ్యాక్ట్, ఒక సత్యం, ఒక ట్రూత్. అది నేను నమ్మినా నమ్మకపోయినా అది నగ్న సత్యం అంటారు చూసారా, ఫెయిత్. మీరు నమ్మాల్సింది అది. అయితే ఇది కంటికి కనిపించేది కాదు. ఓకే, కాబట్టి దాన్ని మీరు ఒక నోట్స్ రూపంలో రాసుకుని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఇట్లా ఉంటుంది, దాన్ని మనం ఇలా ఉపయోగించుకోవాలి అని మీకు తెలుస్తుంది. సో మీరు స్టార్టింగ్ వీడియో నుంచి కూడా అందులో మీకు నచ్చిన పాయింట్స్ మీకు రిలేటెడ్గా ఏమైనా రిపీటెడ్గా ఉంటే రిపీటెడ్ కాకుండా రిపీటెడ్ తీసుకుని జస్ట్ నేను ఏదైతే చెప్పానో స్టార్టింగ్ నుంచి లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, అది ఎందుకు పనిచేస్తుంది, ఎట్లా కదా మన సిరీస్. సో ఇలాగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి మరికొన్ని వీడియోస్ వస్తాయి మీకు. ఓకే, ఒకదానికి ఒకటి లింక్ ఉంటే చూసుకోండి. అదే విధంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు కొంతమందికి పని చేయదు, సో ఇవన్నీ కూడా 1 by 1 వస్తూ ఉంటాయి మీకు. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే కొంచెం డీప్ గా వెళ్ళి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు. ఓకే, తర్వాత ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. నచ్చితే మాత్రం చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోలో లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే మీకు కావాల్సిన లక్ష్యం ఏదైతే ఉందో, మీరు కోరుకునేది మీ జీవితంలోకి మీరు సాధించవలసిన ఆ సంకల్పం ఏదైతే ఉందో, దాన్ని ఎప్పుడైతే మీరు విజువలైజ్ చేస్తారో, అంటే ఎప్పుడైతే దాన్ని మీరు ముందుగానే ఊహించిన ఒక పిక్చర్ రూపంలో, ఒక దృశ్యమాన రూపంలో మీరు ముందుగానే అయిపోయినట్టు మీరు ఎప్పుడైతే మీరు విజువలైజ్ చేస్తే దాన్ని ముందుగానే చూసేస్తారో మీ శక్తితోటి, అప్పుడు వెంటనే మీ బ్రెయిన్ అంటే ఆల్రెడీ అది జరుగుతూ ఉన్నట్టు రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ ఈ విజువలైజేషన్ యొక్క టెక్నిక్ ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్. అంటే ఆల్రెడీ మీ దగ్గర అది ఉన్నట్టే. ఓకే, చెప్పాను కదా, మీకు ఒక ఇల్లు ఉందంటే ఆ ఇంట్లో మీరు తిరుగుతున్నట్టు, ఇల్లు తుడుస్తున్నట్టు, ఇంటికి కిటికీలన్నీ క్లీన్ చేసుకుంటున్నట్టు, బెడ్రూమ్ లో పడుకుంటున్నట్టు, కిచెన్ లో వెళ్తున్నట్టు, హాల్లో ఫ్రెండ్స్ తో మీటింగ్ పెట్టుకున్నట్టు, ఇట్లా ముందుగానే మీరు విజువలైజ్ చేశారనమాట. ఇక్కడ వచ్చే చిక్ ఏంటంటే, మనకి గతంలో చెప్పిన విధంగా ఏది ఏదో ఒక సామెత ఉంది మనకి తెలుగులో, ఏంటంటే మింగడానికి ముద్ద లేదు, మీసాలకి సంపెంగ నూనె అన్నాడని ఒక సామెత ఉంది. అంటే ముందు నువ్వు బతకడానికి కూడా లేదు, ఎక్కడెక్కడో గాల్లో మేత కడతాం అనేది అంటారు. అది తప్పు ఫ్రెండ్స్. పనికి మన బ్యాచ్ తెలియక మనకి అలాగా కొంతమంది ఎవరెవరో చెప్పడం, అంటే వాళ్ళకి తెలీదు, వాళ్ళు నూరు పోసారు. మనం మనం తెలియక దాన్ని మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండాలనే ఈ యొక్క లిమిటేషన్ ఆలోచనతోటి మనం ఉండడం జరిగింది. అది చాలా బ్లండర్ మిస్టేక్ మాట. ఓకే, సో ఇక్కడ వచ్చింది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ తోటి ఊహించినోడికి ఊహించినంత మహాదేవ. అంటే మీరు ఎంత ఊహిస్తే, ఎంత ఊహాశక్తితో, ఎంత నమ్మకంతో, ఎంత ఫోకస్డ్గా, ఎంత యాక్షన్ పెడతారో, ఓకే, అంతగా ఎంత విజువలైజ్ చేస్తూ ఉంటారో, ఎంత ఎమోషన్స్, ఐ మీన్ ఎన్ని ఎమోషన్స్ మీరు ఎలా యాడ్ చేస్తారో అంత త్వరగా మీ దగ్గరకు వస్తుంది. ఓకే, కాబట్టి మీరు ఊహించారు ఫస్ట్. అంటే మీరు ఆల్రెడీ ఉన్నవాడిగా, ఒక రిచ్ మ్యాన్ లాగా, ఓకే, మీరు డబ్బు ఉన్నవాడిలాగా ఫ్లైట్లో తిరుగుతున్నట్టు, ఇతర దేశాలు తిరుగుతున్నట్టు, రకరకాల ఎన్ని మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా మీరు ఊహించుకోవచ్చు. అలా ఊహించుకుంటేనే మీకు పని అవుతుంది. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అదే. మీరు ఊహాశక్తితో దాన్ని అట్రాక్ట్ చేస్తుంటారు. మీ యొక్క ఆలోచన పెట్టేసి ఆ ఆలోచనకి మీకు ఊహాశక్తి, మీ యొక్క ఎమోషన్స్, మీ ఫోకస్ మొత్తం అన్ని దాన్ని పెట్టి దానికి సంబంధించిన యాక్షన్, అంటే వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అమలు చేస్తుంటారు. ఒక మీరు జాబ్ కావాలనుకో, జాబ్ మీరు అప్లై చేయాలి కదా, కంప్యూటర్ సెంటర్కి వెళ్ళాలి, అప్లికేషన్ పెట్టాలి, దానికి సంబంధించి ఫీ పే చేయాలి, దానికి సంబంధించిన డీటెయిల్ అన్ని మీరు ఇచ్చేయాలి, ఇవన్నీ ఉంటాయి. యాక్షన్ చేయాలి దానికి సంబంధించింది. దానికి ఏదో సిలబస్ ఉంటుంది. జస్ట్ దాన్ని మీరు
ఎంత వరకు మీరు ఎఫర్ట్ పెడతారో అంతవరకు మీరు దానికి సిలబస్ ప్రకారం మీరు చేస్తారు. కానీ ఆ పని అక్కడ 100 మంది ఎగ్జామ్ రాసినా కూడా కానీ ఆ జాబ్ మీకే వస్తుంది ఎప్పుడు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఉపయోగించినప్పుడు. ఓకే, అదే లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించిన వాళ్ళకి మిగతా వాళ్ళకి అదే తేడా. ఓకే, కొంతమంది తెలియకుండా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తారు, ఎందుకంటే ఎవరిని పట్టించుకోవడం, తన ఫోకస్ అంతా నేను ఫస్ట్ క్లాస్ రావాలి ముందుగానే ఊహించేస్తారు. ఓకే, నేను పలానా నాకు ఫస్ట్ స్టేట్ ఫస్ట్ రావాలి, నేను పలానా కాలేజీలో మళ్ళీ నేను జాయిన్ అవ్వాలి, ఫ్రీ సీట్ రావాలి, ఇట్లా రకరకాల అలా ముందుగానే ఊహించుకుని దానికి తగ్గట్టు కసరత్తు వర్క్ చేసుకుంటూ 24/7 దాన్నే ఊహించుకుంటూ తీవ్ర తపంతో, ఓకే, మైండ్ అంతా దానికి ఫోకస్ చేస్తుంటారు, ఊహించుకుంటూ ఉంటారు. అందరూ నన్ను చూసి ఆ, మెచ్చుకోవాలి, అందరూ నాకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి, అందరూ నాకు మంచి గౌరవం ఇవ్వాలి, నా ఫోటో పేపర్లో పడాలి. ఇలా కొంతమంది తెలిసి తెలియకుండానే ఊహించుకుంటారు, అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. సో అది తెలియక ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మీకు తెలుసు కదా, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏమేం చేయాలో మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఈ విజువలైజేషన్ క్లియర్ గా స్పష్టంగా చేస్తారో మీ యొక్క బ్రెయిన్ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో దానికి రియాక్ట్ అవుతుంది, అంటే ఆల్రెడీ జరిగిపోతున్నట్టే అది రియాక్ట్ అవుతుంది. ఆటోమేటిక్ యూనివర్స్ లోకి మీ వైబ్రేషన్స్ వెళ్తూ ఉంటాయి, అక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది మీకు కావాల్సింది. సో దీనికి టైం లిమిట్ అనేది ఒకటి పెట్టుకోవాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జిమ్ క్యారీ అని ఒక ఫేమస్ యాక్టర్ ఉన్నారు. ఈయన వచ్చేసి ఏంటంటే వెస్టర్న్ అతను. ఇతను ఏం చేశారంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉపయోగించారంటే, అతను అతను ఏమి హీరో కాదు, ఇది ఏమి కాదు, జస్ట్ నార్మల్ అందరూ చీరనివ్వరు, నీ నువ్వెంత నీ ఫేస్ అద్దంలో చూసుకున్నావా ఎట్లాంటి మాటలు పడే టైంలో ఏమీ లేదు, అతని దగ్గర ఏమీ లేదు. జస్ట్ అక్కడ సరైన అందం కానీ అసలు అగ్లీగా ఉన్నట్టు అందరూ చేయనివ్వరు. నీ మగ ఎప్పుడైనా అర్థంలో చూసుకొని నువ్వు హీరోయిన్ అన్నాడు కాన్సెప్ట్ లో ఎటకరించేవారు ఎన్ని చేశారు. కానీ అతను ఏం చేశాడు, అతను హీరో అయిపోతున్నట్టు అతనికి ఒక $10 మిలియన్ అంటే అమెరికన్ డబ్బులు ఒక అమెరికన్ $1 కోటి అతనుకి చెక్ ఇస్తున్నట్టు, తర్వాత దానికి ఒక టైం కేటాయించాడు, ఒక 5 ఇయర్స్, ఒక 5 సంవత్సరాలు. ఓకే, ఒక 5 ఇయర్స్ టైం బౌండ్ పెట్టేసుకుని నాకు $10 మిలియన్ నాకు వాళ్ళు ఇస్తున్నట్టు, ఈయన యాక్ట్ చేస్తున్నట్టు, ఈయన సినిమా ఆఫర్లు వస్తున్నట్టు, ఇవన్నీ చేస్తే అతను ఒక పేపర్ మీద రాసుకున్నాడు ఇట్లా, ఒక $10 మిలియన్స్ ఫేక్ చెక్, $10 మిలియన్స్ వాళ్ళు సినిమా వాళ్ళు ఇతనికి ఇస్తున్నట్టు రాసేసుకుని ఆ చెక్ ని రోజు విజువలైజ్ చేసుకుంటూ కూర్చునేవాడు, తన సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు ఆ చెక్ వీళ్ళకి ఇస్తున్నట్టు $10 మిలియన్. అలాగా 5 సంవత్సరాలు టైం కూడా వేసేసుకున్నాడు, నాకు 5 సంవత్సరాల్లో నాకు $100 కోట్ల అమెరికన్ డాలర్స్ రావాలి వాళ్ళ చెక్ రూపంలో, నేను ఆ పలానా సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు అని ముందుగానే అతను విజువలైజేషన్ చేసుకున్నాడు. రోజు అదే అదే పదే పదే రోజు విజువలైజేషన్ ఊహించుకుంటూ దాని గురించి ఒక పిక్చర్ ని క్రియేట్ చేసేసుకున్నాడు మైండ్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో. డైలీ ఇదే పని 5 ఇయర్స్ లో తను ఏం చెయ్యాలో ఆ పని చేస్తూ యాక్టింగ్, అంటే యాక్షన్ ఉండాలి కదా, యాక్షన్ లేకపోతే మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సైలెంట్ గా మౌనంలో ఉండి కూర్చుని మనకు కావాల్సింది రావాలంటారు. ఇప్పుడు మీకు కావాల్సింది రావాలన్నా మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలా లేదా అంటే యాక్షన్ అక్కడ. ఓకే, సో ఖచ్చితంగా మీ యొక్క బాడీ మూమెంట్స్ అక్కడ ఉపయోగించాలి. అది హ్యాండ్ రూపంలో అవ్వచ్చు, లేకపోతే ఎనీథింగ్, మీ యొక్క ఆలోచన రూపంలో అవ్వచ్చు, ఏదైనా సరే మీ యొక్క మౌత్ ఉపయోగించి కానీ ఏదో రూపంలో మీ యాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా. లా ఆఫ్ అట్రాక్షన్ లో, ఆకర్షణ సిద్ధాంతంలో యాక్షన్ అంటే మీకు చేయగల పని. మీరు ఒకటి కావాలనుకున్నారు, దానికి సంబంధించిన ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకున్నారు, ఇంగ్లీష్ మాట్లాడాలనుకుని మౌనంగా ఉంటే ఇంగ్లీష్ రావాలంటే వచ్చేస్తుందా? రాదు కదా. దానికి ఒక అరగంట సమయం కేటాయించు ఒకటి చేయాలి. రోజు స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ కూడా తీసుకుని ఒక అరగంట రోజు దాన్ని బయటికి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చేయగా చేయగా ఒక 30 రోజులు 40 రోజులు ఉంటుంది దాని డేట్. దాని ప్రకారం మీరు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అరగంట చేస్తూ ఉంటే 30 రోజులు మీకు ఆ 30 days లో మీకు ఇంగ్లీష్ అనేది రావడం జరుగుతుంది, అంటే యాక్షన్ అయింది అక్కడ. ఓకే, ఇలాగా ఖచ్చితంగా మీరు యాక్షన్ చేయాల్సిందే, యాక్షన్ చేయాలి. అంతకంటే ముందు మీరు ఇమాజినేషన్ ఊహించుకోవాలి, విజువలైజ్ చేయాలి, దానికి ఎమోషన్స్ అది ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వాలి.
ఓకే, అప్పుడే మీకు ఆకర్షణ సిద్ధాంతం వర్కౌట్ అనేది అవుతుంది. అంటే ఎప్పుడో జరుగుతుందని కాదు, ఆల్రెడీ జరిగిపోయింది తీసుకున్నట్టు, మీరు దాన్ని వాడుతున్నట్టు, ఉపయోగిస్తున్నట్టు ముందుగానే. ఇక్కడ వచ్చింది అదే మెయిన్ సీక్రెట్. ఆల్రెడీ మీ దగ్గర డబ్బు లేకపోయినా మీ దగ్గర బీరువా నిండా ఒక ₹1,00,00,000 అంటే మీరు ఊహించుకోవాలి. మీకు ₹1,00,00,000 కావాలనుకో, ₹1,00,00,000 పలానా టైం కానీ కాదు. ₹1,00,00,000 ఆల్రెడీ బీరువాలో ఉన్నట్టు, దాన్ని వాడుతున్నట్టు, ఎవరికి ఇస్తున్నట్టు, మళ్ళీ తీసుకుంటున్నట్టు, ఆ డబ్బులు కారు కొంటున్నట్టు, లేదా కింద బంగారం కొంటున్నట్టు, ఇట్లా ఆ ₹1,00,00,000తో మీరు ఏమేమి చేస్తున్నారు అన్ని ఊహించేయాలి ఫస్ట్ ముందుగానే. అప్పుడు ఆటోమేటిక్ మీ దగ్గర ₹1,00,00,000 త్వరగా యూనివర్సిటీకి సెండ్ చేయడం అనేది మీకు జరుగుతుంది. ఓకే, కనుక చివరికి ఈ జిమ్ క్యారీ అనే అతనికి డమ్ డంబర్ అనే మూవీలో అతనికి ఆ సినిమా అవకాశం రావడం జరిగింది. ఎగ్జాక్ట్ గా ఇతను ఏ $10 మిలియన్ అయితే కోరుకున్నాడో ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా $10 మిలియన్స్ అతనికి ఆ సినిమాకి ఇవ్వడం జరిగింది. ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ అయిపోయింది, అతను వర్కౌట్ అయిపోయింది. లా ఆఫ్ అట్రాక్షన్ లో మెయిన్ గా ఒక 4 ఉంటాయి. ఒకటి ఫోకస్, మీ యొక్క ఫోకస్ దృష్టి దాని మీద ఉండాలి. అంటే మీరు ఏం పని చేస్తున్నారో దాని మీద ఉండాలి. తర్వాత చెప్పాను కదా, దానికి సంబంధించిన పని చేయాలి, యాక్షన్ ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. అక్కడ ఏ పని ఉంటుందో ఆ పని మీరు యాక్షన్ రూపంలో చేయాలి. రోజు దాని అఫర్మేషన్ చేసుకోవాలి రిపిటేషన్ గా. ఒక 25-30 టైమ్స్ అట్లీస్ట్ మీరు దాన్ని రిపిటేషన్ చేస్తే డైలీ, ఆటోమేటిక్ మీ సబ్ కాన్షియస్ మైండ్ లో అది స్ట్రాంగ్ గా ప్రింట్ అయిపోతాయి. ఓకే, అప్పుడు అది యూనివర్సల్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట. మీ యొక్క వేవ్స్, మీ యొక్క వైబ్రేషన్స్ ఆల్రెడీ యూనివర్సల్లోకి వెళ్ళి అది మళ్ళీ మీకు మ్యానిఫెస్టేషన్ రూపంలో మీ దగ్గర రావడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఐ మీన్ డైలీ అఫర్మేషన్స్ చేసుకుంటూ రిపిటేషన్ చేస్తూ, అదే విధంగా మీరు నమ్మకం 100కి 100%, అంటే 90తో ఇంత డౌట్ కూడా ఉండలేదు, 1% డౌట్ కూడా లేదు, 100కి 100% ఖచ్చితంగా మీకు ఆ పని అయిపోతుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. మీరు బ్లైండ్గా ఉండాలన్నమాట. దానికి చెప్పారు కదా, మీకు ఏం కావాలో అవన్నీ చేస్తే సరిపోతుంది అంతే. 100% ఆటోమేటిక్ మీకు అది మీ దగ్గరికి వచ్చి తీరుతుంది. ఓకే, ఆ నమ్మకం మీ దగ్గర ఉండాలి. అంటే ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ అని ఒకటి ఉంది, ఒక ఎనర్జీ ఉంది, ఒక శక్తి ఉంది. అది మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం మీలో ఉండాలి ఫస్ట్. ఓకే, మీ నమ్మకం లేకపోతే మళ్ళీ మీరు సబ్ కాన్షియస్ మైండ్లో మీరు డౌట్ ఉందనుకో, అక్కడ మీకు మళ్ళీ అది బ్లాక్ అవుతుంది. ఎటువంటి డౌట్ అవసరంలా, మీకు ఏం కావాలో వచ్చేస్తుంది. అది ఎటువంటిది మంచిగా చెడ్డనే అనవసరం యూనివర్స్కి. మీకు ఏం కావాలో ఆటోమేటిక్ మీకు తెచ్చిపెట్టేస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. చెప్పాను కదా, లా ఆఫ్ అట్రాక్షన్ కావాల్సిన ఏంటంటే డిసిప్లిన్. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా రోజు ఆ పని చేస్తూనే ఉండాలి, దానికి సంబంధించిన విజువలైజేషన్ చేస్తూనే ఉండాలి. అదేవిధంగా దానికి సంబంధించిన విజువలైజేషన్ చేస్తూనే ఉండాలి డైలీ. ఇవన్నీ ఒక మెకానిజంగా, ఒక సిస్టమేటిక్ ఉండాలి. ఫోకస్ దృష్టి దాని మీద ఉండాలి, విజువలైజేషన్ చేస్తూ ఉండాలి, అదేవిధంగా దానికి సంబంధించిన యాక్షన్ చేస్తూ ఉండాలి, అదేవిధంగా దాని మీద మీకు నమ్మకం 100కి 100% ఎటువంటి డౌట్ లేకుండా మీకు నమ్మకం ఉండాలి. తర్వాత రోజు రిపిటేషన్ చేస్తూ ఉండాలి. ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం అనేది ప్యాసివ్ కాదు, అంటే అలా ఉండిపోయేది కాదు, యాక్టివ్. ఎప్పుడు ఇది మూమెంట్లో ఉంటుంది అన్నమాట. మీరు ఎంత త్వరగా ఇమాజిన్ చేస్తే ఎంతగా మీ ఎమోషన్స్, అంటే మీకు కారు కొన్నప్పుడు ఎంత ఫీలింగ్ ఉత్సాహం ఉంటుందో, హ్యాపీనెస్కి ఎలా ఉంటుందో, ఇటువంటి ఎమోషన్స్, అంటే అది హ్యాపీ మూడ్, మీకు ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేయాలి. మీరు ఎలా ఫీల్ అవుతారు, సడన్ గా మీకు కారుకి సర్ప్రైజ్ ఎలా ఫీల్ అవుతారు, కారులో తిరుగుతున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు, ఏసీ వేసుకుని కారు ఎలా ఫీల్ అవుతారు, మీ యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క భావాలన్నీ కూడా దానికి యాడ్ చేయాలి, డైలీ చేయాలి. ఇది మీకు ఏ కోరికైనా 21 days, మరి బాగా పెద్ద 41 days, జస్ట్ నార్మల్గా ఏ కారు ఇట్లాంటివి 21 days ఎక్కువ మీకు. ఓకే, బాగా పెద్ద పెద్ద ఏమైనా ఉంటాయి కానీ 41 days, మామూలు చిన్న చిన్న ఏమైనా సరే 21 days చాలు. ఇది కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. అదేంటంటే నా దగ్గర డబ్బు లేదు కదా, మీరు ₹1,00,00,000 బీరోలో ఉన్నట్టు ఎలా ఊహించారంటే, నిజానికి అక్కడ ఏమి ఉండదు. కొంచెం వ్యతిరేకంగా అనిపిస్తుంది, ఏమి లేనిది ఎలాగని. అసలు చుట్టూ సీక్రెట్ అంతా, రహస్యం అంతా అక్కడే ఉంది. ఆల్రెడీ ఉన్నట్టు
ఊహిస్తేనే మీ దగ్గరకు వస్తుంది. ఇది సీక్రెట్. ఉన్నట్టు ఊహిస్తేనే ఆల్రెడీ మీ దగ్గర డబ్బుని మీరు ఎలాగా ఖర్చు పెడతారో, ఎలాగ దాన్ని ఉపయోగిస్తారో బిజినెస్కైనా దేనికైనా, అది ఆల్రెడీ జరుగుతూ ఉండాలి. ఇమాజినేషన్, విజువలైజేషన్, అప్పుడు అది మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇది ఫ్యాక్ట్. ఇది నమ్మినా నమ్మకపోయినా ఫ్యాక్ట్. ఇది మీరు ఒకసారి బీరువాలో ఉన్నట్టు ఒకసారి అనుకుంటే కాదు. మీ యొక్క మైండ్ ఏదైతే ఉందో పదాలకి రెస్పాండ్ అవ్వదు. ఓన్లీ రిపిటేషన్కే మీరు అదే పదే పదే రోజు ఏదైతే దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారో మీ మాట ద్వారాగా కానీ మీ ఊహ ద్వారా కానీ, అప్పుడే మీ సబ్ కాన్షియస్ మైండ్ దానికి రియాక్ట్ అవుతుంది. అంతేగాని ఒకసారి ఐఆమ్ రిచ్ అని చెప్పేసుకుని, ఐఆమ్ కాన్ఫిడెంట్ అని ఒకసారి చెప్పేసుకుని వదిలేస్తే కాదు. రోజు 21 డేస్ ఏదైతే ఉన్నాయో 41 డేస్ అనుకుంటూ ఉండాలి మీరు. అప్పుడు అది మీకు సబ్ కాన్షియస్ ఫీడ్ అయ్యి మీకు త్వరగా మీకు 21 డేస్లో మేనిఫెస్టేషన్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు రోజు అనుకోవాలి, ఐఆమ్ పవర్ఫుల్, ఐఆమ్ కాన్ఫిడెంట్, ఐఆమ్ ఫోకస్. ఇట్లా ప్రతిరోజు ఎవరి సింగిల్ డే ప్రతిరోజు మీరు అనుకుంటూ ఉంటే ఈ 21 డేస్ మీకు పని అయిపోతుంది. ఎప్పుడైతే మీరు రోజు ఇలాగ మీరు అనుకుంటూ ఉంటారో అప్పుడు మీ బ్రెయిన్ అది నిజమే, అది సత్యమే అని చెప్పేసి మీ బ్రెయిన్ నమ్మడం మొదలైంది. మీ యొక్క బిహేవియర్లో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. మీరు చెక్ చేసుకోవచ్చు కావాలి. కాబట్టి మీరు కేర్లెస్గా కానీ ఆలోచించారనుకో, ఐ నెవర్ చేంజ్, ఇట్లా నేను ఎప్పుడు మార్పే ఉండదు, నేను ఎక్కడ ఎలా ఉన్నాను అలా ఉన్నాను, నిన్న ఎలా ఉన్నాను, గత సంవత్సరం ఎట్లా ఉన్నాను ఇప్పుడు అలా ఉన్నాను నా బతికితే అని కేర్లెస్గా కానీ అది మీరు కనుక తీసుకున్నారనుకో, మీ భవిష్యత్తులో కూడా అదే మీకు యూనివర్స్ మీకు తీసుకువచ్చి మీ లైఫ్లో పెడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచనలు, ఓన్లీ పాజిటివ్ తప్ప నెగిటివ్ ఆలోచన అస్సలు రానివ్వద్దు. మీరు ఏదైతే రిపీట్ చేస్తారో అవసరమైతే బుక్లో రాసుకోండి. ఉదయం లేచిన కానీ పడుకునే వరకు మీరు ఏం చేశారు, ఏం మాట్లాడారు, నెగిటివ్ ఏమైనా మాట్లాడారో రాసేయండి. పాజిటివ్ ఎన్నిసార్లు అన్నారో, నెగిటివ్ ఎన్నిసార్లు అన్నారో, దాన్ని బట్టి ఆ డే మీకు అయిపోయినట్టు. ఎక్కువగా నెగిటివ్ మాట్లాడారనుకో మీ లైఫ్లో అదే వస్తుంది. ఎక్కువ పాజిటివ్ మాట్లాడారనుకో అదే వస్తుంది. కొంతమందికి పనులు ఎందుకు కావంటే పాజిటివ్ ఏమో 5-6 సార్లు అంటారు, నెగిటివ్ ఏమో 100 సార్లు అంటారు. సో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా డైలీ రాసుకోండి, మీ ఎంతసేపు మీరు నెగిటివ్గా ఉన్నారో, ఎంతసేపు పాజిటివ్గా ఉన్నారు. ఓకే, అప్పుడు మీకు లెక్క తేలిపోయి మళ్ళీ అది రిపీట్ చేయకుండా చేసుకోండి సెకండ్ డే. ఈ మేనిఫెస్టేషన్కి మీకు జస్ట్ ఈ యొక్క ఫాస్ట్ కావాలంటే 3 అవర్స్, లేకపోతే ఒక 1 అవర్ అయినా అర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తం చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నైట్ ఒక 1 అవర్ బ్రహ్మముహూర్తంలో 1 అవర్ చేసుకుంటే ఈ మేనిఫెస్టేషన్ సరిపోతుంది. మామూలుగా మీ పని మీరు చేసుకుంటూ ఒక సంకల్పం పెట్టేసుకుని మీకు కావాల్సింది ఏదో కోరుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించి మీరు కోరుకొని మీరు దక్కించుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ మీకు రేపు ఎటువంటి వీడియో వస్తుందంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు కొంతమందికి అవ్వట్లేదు ఉపయోగించినా కూడా, అంటే దానికి ఎటువంటి ఎందువల్ల అవ్వట్లేదు పనులు. అదేంటి సార్, నేను 21 రోజులు 40 రోజులు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించాను, నాకు అవ్వలేదు ఏంటి సార్ ఆ పని అన్న వాళ్ళకి రేపు వీడియోలో చెప్పు ఎందుకు అవ్వట్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక్కడ బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నా వీడియో మీకు అప్డేట్ అవుతా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.